రాష్ట్రంలోని కుల వృత్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కల్లుగీత సంఘాలు నిరసన చేపట్టాయి. కల్లుగీత వృత్తి రక్షణ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15% రిజర్వేషన్ల జీవో పత్రాలను చించేసి నిరసన తెలిపారు. హైదరాబాద్ లో మూసి ఉంచిన కళ్ళు దుకాణాలను ఎంబడే తెరిపించాలి. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇవ్వాలి. 25% గౌడ సొసైటీలకు వైన్ షాపులలో రిజర్వేషన్ ఎంబడి అమలు చేయాలి. 93 జీవోను రద్దు చేయాలి. మరియు సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి. తొందరగా జీవో విడుదల చేయాలి. మరియు ఇప్పుడు కామారెడ్డిలో మా గౌడ్లకు ఇచ్చిన డిమాండ్లను ఇచ్చిన 5 డిమాండ్లు అవి ఎంపడే అమలు చేయాలి. 42% కూడా ఇవ్వాలి. అది 9 షెడ్యూల్లో చేర్చలేదు కాబట్టి మేము 56% బడుగు బలహీన వర్గాలలో ఉన్నాం కాబట్టి 56% ఎంబడే స్థానిక సంస్థలు ఎలక్షన్లలో అమలు చేయాలి. తుఫాన్ దగ్గర ఈ యొక్క నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే మా గౌడ కులస్తులు ఎప్పటి నుండి ఈ వృత్తిలో ఉన్నారు. గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే మా లిక్కర్ వ్యాపారం కానీ ఈ కళ్ళు దుకాణాలు కానీ వేరే రకంగా ఉన్నాయి. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న పాలసీని మరి అన్న శ్రీనివాస్ గౌడ్ ద్వారా లాస్ట్ ప్రభుత్వంలో మన యొక్క పాలసీలను చేంజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ గవర్నమెంట్లు ఏంటంటే ఉన్న సమస్యలు మా కళ్ళు వృత్తులు ఏంటంటే కుంట పట్టిపోతున్నాయి, కళ్ళు తాగే జనరేషన్ లేకుండా పోయింది. ఆ వృత్తిని మేము ఈ యొక్క వైన్ షాపులు, బార్ల ద్వారా ముందుకు వస్తున్నారు. స్టేట్ మొత్తంలో చూసినట్టయితే ఈ వృత్తులు కళ్ళు వృత్తులు నడవట్లేవన్నీ బార్లు, వైన్ షాపులు మా వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు.